సింగరేణి కార్మికులను అధికారులు ఇబ్బందులు పెడితే ఊరుకోమని ఇల్లందు ఎమ్మెల్యే కొరం కనకయ్య హెచ్చరించారు. ఉపరితల గనిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుండి కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీలో 59 మంది కార్మికులు చేరగా ఎమ్మెల్యే కొరం ఆహ్వానించారు. గతంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు కార్మికులను వేధించినట్లు కొరం ఆరోపించారు. కార్మికులను అధికారులు ఇబ్బందులు పెట్టొద్దని, స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో ఐఎన్టీయూసీ సంఘాన్ని గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. కాలు పడుచుకుని ఉద్యోగాలు వేయడం ఇవన్నీ కూడా ఒకప్పుడు చూసినట్టు కార్మిక సంఘం చాలా బలంగా ఉండేది. ఏ రాజకీయ నాయకులు కూడా దాంట్లో ఇంటర్ఫేర్ అయ్యే పరిస్థితి లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సుప్రీం అని చెప్పి బాయ్ మేజర్లతో పాటు మేజర్ల పని కూడా ఎమ్మెల్యే చేసే పరిస్థితి మొన్నటి వరకు కనపడింది. కానీ దయచేసి గుర్తుపెట్టుకోవాలి, అధికారులు కూడా ఎవరైతే కార్మికుల జోలికి వస్తే ఊరుకునే ముచ్చట్లేదు. ఇప్పుడే పెద్దలు జగన్నాథ గారు కూడా చెప్పారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బలంగా మేము ఉన్నాం. బొగ్గు ప్రాంతంలో మొత్తం కూడా ఐఎన్టీఎస్కి సపోర్ట్ చేసే పరిస్థితి ప్రతి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో అక్కడ ఉన్న కార్మికుల ఆశీర్వాదంతో గెలిచి ఏదైతే ఈ బొగ్గు ప్రాంతాలు ఉన్నాయో, కోల్బెల్ట్ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి ఉన్నారు. ఎవరు కూడా భయపడే అవసరం లేదు. కార్మికులు ముందుకు వచ్చి స్వేచ్ఛ జీవితాన్ని గడిపే బాధ్యత తీసుకోవాలి. ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా నేను ఉందని చెప్పి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి చెప్తున్నా, ఇప్పుడు చెప్పిన పెద్ద జగన్నాథ్ గారు ఎవరు అధికారులు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, వారికి ఒకటే విజ్ఞప్తి, మీరు అధికారం పని చేయాల్సి తప్ప కార్మికులు ఇబ్బంది పెట్టే పని చేస్తే మేము కూడా ఊరుకునే ముచ్చట్లేదు. తప్పకుండా ఏం చేయాలో చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియపరిచే అధికారులు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేసే విధంగా గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మీరు చేయడానికి వీల్లేదు, దయచేసి గమనించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 27 జరిగే ఎన్నికల్లో అందరూ కూడా గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీయూసీని గెలిపిస్తారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి. మనం ఒకటే నమ్మకాన్ని పెట్టుకోవాలి. ఆ నమ్మకం ప్రకారం ఇప్పుడే సోదరులు జగన్నాథ్ గారు చెప్పినట్లు ఈ యొక్క ఐఎన్టీయూసీ జెండాని ఈ యొక్క ఇల్లందు ప్రాంతంలో కాదు, సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో నిలబెట్టడం ఖాయం. ఆల్రెడీ తథ్యం కూడా ఖచ్చితంగా అదే దిశలో మనం కూడా కనకన్నని మనం ఏదైతే అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నామో ఇక్కడ ఉన్నటువంటి ఐఎన్టీయూసీ సోదరులు, సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా ఈ యొక్క గడియారం గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి దీంట్లో కూడా ఇల్లందే ముందనే విధంగా మనం పోవాలని చెప్పి ఆశిస్తూ ఎంతోమంది ఇంకా సోదరులు ఉత్సాహం చూపుతూ ఉన్నారు. వారందరూ కూడా స్వాగతం పలుకుతూనే